గత కొంతకాలంగా అమెరికా మన మీద స్వరం తగ్గిస్తూ వచ్చింది. కారణాలు అనేకమున్నాయి. కానీ ఇందులో అసలైనటువంటి కారణం మరొకటి ఉంది. అదేంటంటే మయన్మార్ దగ్గర ఉత్తర ప్రాంతంలో పక్వార్ అనే కొండల ప్రాంతంలో అరుదైనటువంటి ఖనిజ సంపద ఉంది. ఈ ఖనిజ సంపద మీద చైనా కూడా కన్నేసింది. కాకపోతే మయన్మార్ ప్రభుత్వం ఇప్పుడు భారతదేశంతో సంప్రదింపులు చేస్తుంది. భారతదేశం మయన్మార్ ప్రభుత్వం సన్నిహితంగా ఉంటాయి. కాకపోతే మయన్మార్లో కూడా పాకిస్తాన్ మాదిరిగానే సైన్యం ప్రభుత్వం వేరువేరుగా ఉంటున్నాయి. సైన్యానికి ప్రభుత్వానికి పడడం లేదు. సైన్యం ఏమొచ్చేసి చైనాకి చాలా దగ్గరగా సాన్నిహిత్యంగా ఉంటుంది. ఇప్పుడు ఇదే పెద్ద చిక్కు. అయితే ప్రభుత్వం మాత్రం భారతదేశానికి ఈ అరుదైనటువంటి ఖనిజాలు తీసి శుద్ధి చేసేటటువంటి అవకాశం ఇవ్వడానికి చూస్తుంది. చైనా మయన్మార్ యొక్క సైన్యాన్ని పట్టుకొని ఆ యొక్క అవకాశాన్ని చైనా తీసుకోవాలని మరొక వైపు ప్లాన్ చేస్తుంది. ఇక్కడే మధ్యలో అమెరికా వచ్చి అటు మయన్మార్ సైన్యం మీద ఒత్తిడి తీసుకొచ్చి భారతదేశ ప్రభుత్వంతో మాట్లాడి తన యొక్క సుంకాలన్నీ తగ్గించేస్తాం, ఎలాగో ఇప్పుడు రష్యా సమురు కూడా ఒక పరిష్కారం చూపింది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మేము కలిపి ఈ యొక్క పక్వార్ దగ్గర ఉన్నటువంటి ఆ అరుదైన ఖనిజాలు కనుక మనం తీయగలిగితే మేము కూడా మా దగ్గర మిషనరీ ఉంది కాబట్టి శుద్ధి చేస్తాము, ఆ అవకాశాన్ని మీకు వచ్చేలా చేస్తాము. మేము మయన్మార్ సైన్యం మీద ఒత్తిడి తీసుకొస్తాం. మయన్మార్ ప్రభుత్వానికి మీకు ఎలాగో సాన్నిహిత్యం ఉంది కాబట్టి మీ రెండు దేశాలు కలిపి ఈ అరుదైనటువంటి ఖనిజాల యొక్క అవకాశం మాకు కూడా ఇవ్వండి అన్న విధంగా మధ్యలో అమెరికా దూరింది. ఎందుకంటే అమెరికాకి ఇప్పుడు అరుదైనటువంటి ఖనిజాలు కావాలి. ఈ అరుదైనటువంటి ఖనిజాలు ఇటు ఎలక్ట్రానిక్ ఆ చిప్పులు ఉంటాయి కదా, ఆ చిప్పులు వాటికి ఉపయోగపడతాయి. అలాగే స్మార్ట్ టెక్నాలజీ, ఫోన్లు కావచ్చు, టీవీలు కావచ్చు, ల్యాప్టాప్లు కావచ్చు, వీటన్నిటికీ పనికి వస్తాయి. వీటితో పాటు ఇప్పుడేమొచ్చేసి అవి సైన్యానికి ఉపయోగపడతాయి, రక్షణ రంగానికి, డిఫెన్స్ వ్యవస్థతో పాటు అలాగే అంతరిక్ష పరిశోధన చేస్తున్నటువంటి ఇస్రోకి, నాసాకి ఇలా వీటికి కూడా అవసరం ఉందన్నమాట. అందువల్ల ఈ అరుదైన ఖనిజాల కోసం వీళ్ళందరూ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే చైనా దగ్గరే ఇప్పటి వరకు అమెరికా ఈ అరుదైనటువంటి మెటల్స్ ని కొనేది, ఈ రేర్ ఎర్త్ మెటల్స్ ని. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఆంక్షలు కూడా విధిస్తుంది చైనా. ఈ అమెరికా యొక్క పనితీరు చూసి, అమెరికా యొక్క ప్రవర్తన చూసి, ముఖ్యంగా ట్రంప్ విధిస్తున్నటువంటి సుంకాలతో పాటు అలాగే ట్రంప్ తీసుకొచ్చినటువంటి ఆర్థిక రాజకీయాలు, ఈ భౌగోళిక రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి కాబట్టి చైనా కూడా అమెరికా మెడలు వంచడానికి ప్రయత్నాలు చేసింది. అయితే అమెరికా ఏం చేసింది? చైనా మీద 150% సుంకాలు విధిస్తానంటూ బెదిరించింది కదా. కాబట్టి ఇలా ప్రతిసారి చైనాతో బెదిరిపోవడం ఎందుకు? మనకు కూడా ఇప్పుడు మయన్మార్లో దొరికినటువంటి ఈ రేర్ ఎర్త్ మెటల్స్ కనుక వస్తే చైనా అవసరం ఉండదు కదా అన్న విధంగా అమెరికా ఇప్పుడు మధ్యలోకి దూరింది. అయితే అమెరికాని భారత్ ఎక్కడా కూడా వెళ్ళిపోండి అని చెప్పలేదు. అలాగని భారత్ సరే మీతో మేము పని చేస్తామని కూడా చెప్పలేదు. ఇప్పుడు మయన్మార్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతుంది, చాలా తీవ్రంగా జరుపుతోంది. అటు సైన్యం మీద కూడా భారత ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి మొత్తానికి ఈ అవకాశాన్ని భారత్ అయితే చేజిక్కించుకోవడానికి చూస్తోంది. ఈ అవకాశం కనుక మనం చేజిక్కించుకుంటే అటు చైనాకి చెక్ పెట్టొచ్చు, ఇటు అమెరికాను కూడా మన దారికి తీసుకురావచ్చు.